గుడ్ మార్నింగ్ పేరెంట్స్. గత ప్రభుత్వం అమ్మ ఒడి అని కొత్తగా ఒక స్కీమ్ తీసుకురావడం, ఆ స్కీమ్ ద్వారా తల్లుల ఖాతాలో కొంత అమౌంట్ని జమ చేయడం జరిగింది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కీమ్ని దాన్ని అమ్మ ఒడినే తల్లికి వందనంగా కొద్దిగా మార్పు చేసి, అంతేకాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈ తల్లికి వందనం అనే స్కీమ్ ద్వారా తల్లుల ఖాతాలో కొంత అమౌంట్ని 15,000 రూపాయలు అంటే 13,000 రూపాయలు జమ చేయడం కూడా జరిగింది. మన స్కూల్లో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ తల్లికి వందనం కింద అందరికీ కూడా అందరి తల్లుల ఖాతాలో కూడా జమ అయినాయి. ప్రతి స్టూడెంట్కి కూడా మేము ఏదైనా ఉన్నా కూడా మేము అటువంటి సమస్యలు ఏదైనా వచ్చినా కూడా వెంటనే మా దృష్టికి తీసుకొస్తే మేము చేస్తూ ఉన్నాం. దానికి ముందు లిస్టు ప్రకటించే ముందు కూడా డిఓ ఆఫీస్ వాళ్ళు కూడా మీ స్కూల్ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేవు, అన్నీ మీరు చేస్తున్నారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఇక్కడ చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా అర్హత కలిగినటువంటి ప్రతి విద్యార్థికి కూడా వచ్చే విధంగా మేము చేస్తూ ఉన్నాం. ప్రభుత్వము కొన్ని నిబంధనలు విధించింది, ఆ నిబంధనల ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి మామూలుగా మొదటి విడతగా చాలామంది విద్యార్థులకి ఈ తల్లికి వందనం మనీ అనేది వాళ్ళ అకౌంట్లో పడుంది, తల్లుల ఖాతాలో పడుంది. రెండవ విడత ఈరోజు 10వ తేదీ రోజు రెండవ విడత మరలా కొన్ని ఇబ్బందులు జరిగినటువంటి అకౌంట్స్లో వాళ్ళు వేసేదానికి కూడా లిస్టు కూడా ప్రకటించడం జరిగింది. త్వరలోనే ప్రభుత్వం మరలా రెండవ విడత వేస్తుంది. అదేవిధంగా ఇంకేదన్నా కూడా మిగిలిన్నా కూడా వేసేదానికి సిద్ధంగా ఉందని చెప్పి మనకు విద్యాశాఖ వాళ్ళు చెప్పడం జరిగింది. విద్యాశాఖ వాళ్ళు అంటే డిఓ కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ స్కూల్స్లోనే కాకుండా ప్రైవేటు అంటే ఎయిడెడ్ అన్ఎయిడెడ్ స్కూల్స్లో కూడా ఈ పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్ అనేది జరిపించాలి ఈరోజు అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళ ఉత్తర్వుల ప్రకారము మనకి ఈ సంవత్సరం మన క్యాంపస్లో న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది, ఇంకా కొంత మిగిలి ఉంది. జరుగుతూ ఉన్నా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొంత అసౌకర్యంగా ఉన్నా కూడా విద్యాశాఖ వారు డిఓ గారు వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాల ప్రకారము ఈరోజు మనం ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా అసౌకర్యంగా ఉంటే దాన్ని కొద్దిగా గమనించవలసిందిగా పేరెంట్స్ని విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరలో అన్నీ కూడా ఉన్న ఇబ్బందులన్నీ కూడా మేము పూర్తి చేసుకొని మరి కొంత ముందుకు సాగుదామని కూడా మేము విన్నవించుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ తల్లికి వందనం కింద ఏదైనా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా మాకు తెలియజేయచ్చు. మేము మా స్కూల్ వైపు నుంచి చేయగలిగినవి చేస్తూ ఉన్నాం. మిగతావన్నీ సచివాలయం వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ దగ్గర లిస్టులు ఉంటాయి, ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అని ఉంటాయి. ఇన్ఎలిజిబుల్ కానీ అయితే ఇన్ఎలిజిబుల్లో ఎందువల్ల మీకు మనీ పడలేదనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అటువంటివి మీరు తీసుకొని మీరు ఇచ్చినప్పుడు మరలా మీకు రెండో విడతలో పడతాయని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అందరూ కూడా పేరెంట్స్ అందరికీ మేము తెలియజేస్తూ ఉన్నాం, చెప్తూ ఉన్నాం. మా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అందరూ మా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు కూడా మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది మాకు. తక్కువ సమయంలోనే మేము అందరికీ కూడా మా టీచర్స్ అందరికీ కూడా ఈరోజు పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. సో అందరూ కూడా మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని కూడా వెచ్చించి ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.